ఉంటాయండి. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా పట్ల ఎవరు ప్రేమ చూపించట్లేదు, నేనంటే ఇష్టం లేదు, నేనంటే ఎవరికీ అవసరత లేదు, నా వల్ల ఏం ఉపయోగం, ఎక్కువగా అలాగా ఫీల్ అవుతుంటారండి. మనుషులను మనం తక్కువ చేయొచ్చు, మనుషులు మన మీద నిందలు వేయొచ్చు, మనుషులు మనల్ని నానా రకాల మాటలు అనొచ్చు, నానా రకాలుగా హింసలు పెట్టొచ్చు. కానీ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, నిన్ను, నన్ను, మనందరిని కూడా దేవుడు ఎలా కొన్నారయ్యా అంటే స్వరక్తమిచ్చి సంపాదించారు. ఆ రక్తం ఎంత గొప్పదయ్యా అంటే పేతురు పత్రికలో రాయబడి ఉంటుందండి, నిర్దోషమైనటువంటిది, అమూల్యమైనటువంటిది, నిష్కలంకమైనటువంటిది. కాబట్టి మీరు గుర్తుంచుకోండి, మనం ఎవ్వరికి నచ్చినా నచ్చకపోయినా దేవుడికి మాత్రం తప్పకుండా నచ్చుతామండి. అయితే మనం దేవునికి నచ్చే పనులు చేస్తున్నాం లేదో కూడా చూసుకోవాలి. ఆయన మనల్ని అంత ప్రేమించారు కదా, స్వరక్తాన్ని ఇచ్చి మరి మనల్ని కొన్నారు కదా, అంత గొప్పగా ఆయన ప్రేమించారు కదా, పరలోకాన్ని విడిచి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను రిక్తునిగా చేసుకొని సమస్తం మన కొరకు సమర్పించే అంత గొప్పగా మనల్ని ప్రేమించి తన కుమారుని మనకి ఇచ్చారు కదా. అప్పుడు మనం ఏం చేయాలి ఇంతకీ మీరు ఆలోచించండి. కనుక మనల్ని ఎవరైతే తక్కువ చేస్తున్నారో వాళ్ళ గురించి ఆలోచించడం మానేయండి. మనల్ని ఎవరైతే తక్కువ చేసి చూస్తున్నారో వాళ్ళ గురించి ఆలోచించడం మానేయండి. దేవుడి గురించి ఆలోచించండి. ఎందుకంటే నువ్వంటే దేవుడికి ఎంత ఇష్టమయ్యా అంటే పరలోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు ప్రాణాలు పెట్టే అంత ఇష్టం.